ఎన్నికలు సమీపిస్తున్నటువంటి టైంలో ముఖ్యంగా నేతలు పార్టీలు మారుతారు అన్నటువంటి చర్చ మళ్ళీ ఊపందుకున్నటువంటి క్రమంలో మొన్న బీఆర్ఎస్ కు సంబంధించి ఓ 4 ఎమ్మెల్యేలు వెళ్లి ముఖ్యమంత్రిని నిన్న కలవడం దీంతో వాళ్ళు పార్టీ మారుతున్నారన్నారు. వాళ్ళు అంటున్నారు నియోజకవర్గ ఇష్యూస్ కు సంబంధించి మేము మాట్లాడడానికి వెళ్ళామని చెప్తున్నారు. సో ముఖ్యంగా నేతలు జంప్ అవుతారు. ఒకవైపు కౌన్సిలర్స్ కు సంబంధించి కూడా మనం చూస్తున్నాం, పలు చోట్ల అవిశ్వాస తీర్మానాలు నడుస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది. సో ఎలా ఉండబోతోంది? నేతలు నిజంగానే ఈ ఎన్నికలు వచ్చేటువంటి టైంలో పార్టీలు మారేటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా? ముందుగా శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి మీ పార్టీలో కూడా కొంచెం పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. టికెట్లు ఆశిస్తున్నటువంటి వాళ్ళు, ఒక్కొక్క స్థానానికి 2-3 ఉన్నటువంటి వాళ్ళు కూడా ముఖ్యంగా ఒకవేళ ఇవ్వకపోతే, అంటే బీజేపీలో మామూలుగా బయటికి మొదటి నుంచి ఉన్న వాళ్ళు వెళ్లరు కానీ మధ్యలో వచ్చిన వాళ్ళు వెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నటువంటిది ఒకటి ఉంది. సో ఈ క్రమంలో అటు నిజామాబాద్ కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరి మీరున్న ఏరియాకు సంబంధించి ఏంటి? సహజంగానే ఎలక్షన్స్ అనగానే కొద్దిగా జాయినింగ్స్ ఉంటాయి, వెళ్ళిపోవడాలు ఉంటాయి సహజంగానే. అది కొత్త ఏం కాదు, మనం చూస్తూనే ఉన్నాం. మేము కూడా మాకు బలం లేని చోట, మాకు మంచి పర్సనాలిటీస్ లేని చోట కొత్త వాళ్ళను మంచి వ్యక్తులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం, లేకుండా వచ్చే వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేస్తాం ఆలోచించి. సో పాత కార్యకర్తలు ఉన్న చోట గత అనేక దశాబ్దాలుగా పనిచేసేటువంటి ఒక మాలాంటి కార్యకర్తలు నేను నిజామాబాద్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ రకంగా నాలాగా సీనియర్ కార్యకర్తలు ఐడియాలజికల్ గా ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్న చోట టచ్ చేయకుండా కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టకుండా టికెట్ ఇవ్వమని చెప్తున్నాం. సో ఆ రకంగా మేము ఎక్స్పెక్ట్ చేసే సీటు నిజాం అయితే కొత్త మాకు ఇవ్వండి అని చెప్తాం. ఆ రకంగా ఏ పార్టీ చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే బీఆర్ఎస్ వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఆపరేషన్ ఆకర్షణ మొదలు పెట్టినారు. నేను చూపించాను మీకు. ఇప్పుడు పండించినారు. ఇది చూడండి, ప్రకాష్ గౌడ్ గారు కాంగ్రెస్ కడువ కప్పుకున్నారు. ఫోటో కడువ కప్పుకున్నారు. పేపర్లు కడువ వితౌట్ కడువ వచ్చింది. ప్రకాష్ గౌడ్ గారు కడువ కప్పుకున్నటువంటి ఒక ఫోటో కనబడుతుందమ్మా? కనిపిస్తుంది, చూడండి. ఓకే, కడువ అక్కడ కడువ లేకుండా చూపిస్తున్నారు. నాకు పర్సనల్ గా వచ్చింది ఒక డిపార్ట్మెంట్ కి. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసి బీఆర్ఎస్ ఉండబోదు రాజకీయాల్లో, ఉండదు కూడా. రాలేదు. ఈ రకంగా ప్రాంతీయ పార్టీ యొక్క ఐడెంటిటీ యొక్క రాష్ట్రంలో నిశ్చిత కూడా లేదనేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆర్థికంగా ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి తెలంగాణ ప్రజలు ఈ రకంగా దివాలా తీసి 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్ల రూపాయలు బకాయిలు పడ్డటువంటి ఒక పరిస్థితి వస్తేనే వాళ్ళు ఊహించలే. పాపం ఆనాడు ఎంత బాకీ ఉండే, ఇప్పుడు ఎంత బాకీ ఉంది. ఏ రకంగా టాలరెంట్ చేస్తే తెలంగాణ ప్రజలు వీళ్ళంతా కూడా డెవలప్ చేయడం, ఖర్చు పెట్టడం, అది ఇచ్చడం, ఈ సంక్షేమం బాగా తీసుకొచ్చి సంక్షేమం ఇస్తా అంటే అండి. 30 సంవత్సరాల లీజ్ అమౌంట్ అడ్వాన్స్ తీసుకొని రైతు బంధు ఇస్తా అంటే ఎట్లండి? అర్థం కాదు. ఏమైనా ఉందా బీఆర్ఎస్ సర్కార్కు? సో ఆ దారిలో కాంగ్రెస్ పార్టీ కూడా చేయకుండా, లేకుంటే పార్టీలు మారుతా ఉంటాయి. మీరు తీసిన టాపిక్ గురించి చెప్తున్నారు, పార్టీలు మారుతా ఉంటాయి. కాబట్టి ఈ దశలో బీఆర్ఎస్ యొక్క ఎగ్జిస్టెన్స్ చాలా కష్టం, ప్రశ్నార్థకం. చాలా మంది పార్టీలు వెళ్తారు. కొందరు ఇంకో పార్టీ పోవచ్చు, కొందరు కాంగ్రెస్ పార్టీ పోవచ్చు. ఈ రకంగా వస్తా ఉంటాయి పరిస్థితి. పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల ఆదరణ దొరకదు, ప్రజల ఆదరణ దొరకదు. గేట్ ఓపెన్ చేయడమే ఆలస్యం. అటు కాంగ్రెస్ నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారంటారు. వెళ్తారు, కలుస్తారు, కండువాలు కప్పుకుంటారు, బయటకు వచ్చి నియోజకవర్గ ఇష్యూస్ పైన అని చెప్తారు. ఎలా చూడాలి? ఒక్కటి మేడం, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే యొక్క వ్యక్తిగత అవసరాలు కావచ్చు, మనకి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం అది. కానీ మా పార్టీ నాయకులుగా ఇప్పుడు మీరు ఇంతకుముందు మెదక్ నియోజకవర్గం, మెదక్ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కలిసారు. తర్వాత మా పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టి మా జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి అభివృద్ధి కార్యాచరణ విషయంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం. ముఖ్యమంత్రి ఎవరున్నా కూడా కలవడం అనేటువంటిది అది సహజం, ఆనవాయితీ. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కలవకపోతే ఇంకెవరిని కలుస్తాం నిధుల విషయంలో అన్నాం. రెండోది, ఇప్పుడు మా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి వాళ్ళ కడువా కప్పుకున్నారని చెప్పి శ్రీనివాస్ గారు చూపిస్తా ఉన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ
తన మనుగడను కొనసాగించుకోవడం కోసం. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరీ అంత భారీ మెజార్టీ ఏం లేదు కాబట్టి మభ్యపెట్టో భయపెట్టో బెదిరించో ఇంకేదో నయానో భయానో చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళు బయటకు వచ్చి చెప్పిన తర్వాత ఏమంటా ఉన్నారు, మేము ఎలాంటి ప్రలోభాలకు లొంగట్లేదు, మాకు అవసరం లేదు, పార్టీ మారాల్సిన అవసరం లేదు, మాజీ ముఖ్యమంత్రి ఉద్యమ నాయకత్వంలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. రెండోది బీజేపీ పార్టీ వాళ్ళు అంటా ఉన్నారు మేడం, ఇప్పుడు సార్ శ్రీనివాస్ మాట్లాడుతా ఉన్నారు, నేను చెప్తా ఉన్నాను, మీకు కేవలం ఎంపీ స్థానాల విషయంలోనే పోటీ ఉంటుంది తప్ప రాష్ట్రంలో గతంలో చూసాం మీ పార్టీ నుంచి ఎంతమంది పోటీ చేశారు, ఎంతమంది డిపాజిట్ సంపాదించారో చూసాం. కానీ మా బీఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ సీటు స్థాయి నుంచి ఎంపీ స్థాయి వరకు, ఎంపీటీసీ నుంచి ఎంపీ స్థాయి వరకు, అది బీఆర్ఎస్ పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా ఆ జెండా గులాబీ కండాలకు ఉన్నటువంటి గులాబీ జెండా పడినటువంటి ధైర్యం వేరు, గులాబీ జెండా పడినటువంటి డిమాండ్ వేరు, తెలంగాణ ప్రజలలో దానికి ఆదరణ వేరు. ఇది ఆత్మగౌరవంతో పుట్టినటువంటి ఉద్యమంతో పుట్టినటువంటి జెండా. మీలాగా అవసరాల కోసం మీరు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ కథం కావాలంటే ఎందుకు కథం కావాలంటే తెలుగు ప్రజల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వెళ్ళరు అని అంటున్నారా మీరు? ఖచ్చితంగా వీళ్ళని కాదు, ముందు కాంగ్రెస్ వైపు చూడరు. అలాంటి పరిస్థితులే ఉండవు. ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీ నుంచి పార్టీ మారేటువంటి పరిస్థితులే కనిపించు. ఓకే, రియాజుద్దీన్ గారు. వెరీ సింపుల్ అండి. అంటే ఎమ్మెల్యేలు అభివృద్ధి అంశం కోసమో లేదా పరిపాలన అంశం కోసం ముఖ్యమంత్రి గారిని కలవడం అనేది మంచి సాంప్రదాయం, దాన్ని ఆహ్వానించాలి. అంటే ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రి గారిని కలిసినంత మాత్రాన పార్టీ మారుతారని కాంగ్రెస్ పార్టీ చెప్పట్లేదు. కానీ గత ఎక్స్పీరియన్స్ ఎందుకు చర్చ వచ్చిందని, గత ఎక్స్పీరియన్స్ ఏంటి, గతంలో గౌరవ ముఖ్యమంత్రి అప్పుడున్న కేసీఆర్ వెళ్ళాలని పోతే స్వహానే కదా, ఇక మనం బయటకు వచ్చేది లేదు, రూమ్లో స్థలం వేసుడే కదా. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎంత హైదరాబాద్ పెట్టిండ్రు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు రాకుండా ఎంత చేసిండ్రు. కాబట్టి ఏం చేశారంటే వీళ్ళు బేసికల్ గా ప్రతిపక్షకు సంబంధించిన ఎమ్మెల్యేలు గతంలో ముఖ్యమంత్రి గారి దగ్గర పోతే వాళ్ళకి మళ్ళీ ఆ గులాబీ కండుగా కప్పుకొని బయటికి రావాల్సింది తప్ప ఆ కండుగా కప్పుకుంటూ అదే టాపిక్ వస్తున్నాం. నేను చాలా క్లియర్ చెప్తాను కదా, ఒక మంచి సాంప్రదాయం. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే కేవలము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రి కాదు, వారు అందరూ కూడా ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు మిగతా పార్టీ ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి. ఆ సంప్రదాయం మనం గౌరవించాలి. ముఖ్యమంత్రి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మెదక్లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మేము అపాయింట్మెంట్ అడిగిన వెంటనే వారు అపాయింట్మెంట్ ఇచ్చారు. గతంలో మా ముఖ్యమంత్రి మేము అపాయింట్మెంట్ కోసం తిరిగి హోంమంత్రి ఇంటి ముంగడ పెట్టి 6 గంటలు 9 గంటలు పెట్టి అపాయింట్మెంట్ చేయకుండా మళ్ళీ 9 గంటలు 6 గంటలు వెయిట్ చేసి ఇంటికి వెళ్ళిన సందర్భాలు మనం చూడలేదు. కానీ ముఖ్యమంత్రి గారిని కలిసేసి వచ్చి ఎమ్మెల్యేలకు ఉండాలి, ఒక మంచి సాంప్రదాయం రేవంత్ రెడ్డి గారు నెలకొల్పారు. వారికి మనం అందరం కూడా అభినందనలు చెప్తాం. విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్ ఉన్నది. కానీ మొట్టమొదటిసారిగా స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరండి? కడియం శ్రీహరి గారా? ఈ ప్రభుత్వం 3 నెలల ముచ్చటే, 3 నెలల ముడిపేమన్నాడు. ఇంకొక 3 రోజులు ఆగానే ఇంకో అన్నాడు, ఎవరు పల్లా రాజేశ్వర రెడ్డి అన్నారు కదా. ఏమన్నాడు ఆయన? ఈ గవర్నమెంట్ ఉండదు కూలిపోతున్నారు కదా. ఇంకో పెద్ద మనిషి వీళ్ళ నాయకుడు, ఆటోలో కెమెరా పెట్టుకొని పోయిన నాయకుడు, ఆయన పేరు కేటీఆర్, ఆయన ఏమన్నాడు? ప్రజలు కేసీఆర్ తొందరగా ముఖ్యమంత్రి చేయబోతున్నారు అన్నాడు. అది ఎట్లా సాధ్యమైంది? కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యేల తర్వాత కేసీఆర్ ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు? ఎవరు రెచ్చగొడుతున్నారు, ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? మేము మా దగ్గర కంఫర్టబుల్ మెజార్టీ ఉంది, ప్రభుత్వం నడిపిస్తాం. మీరు ముట్టుకునే ప్రయత్నం చేసిన అనుకోండి భస్మం అయిపోతారు. మళ్ళీ చెప్తున్నాను, అందుకో చిన్న యాంగిల్స్ మేము అక్కడక్కడ చూపెడుతున్నాం, షాంపిల్ చూపెడుతున్నాం. మేము ఎంత ట్రయల్ అయ్యి రియల్ రన్ స్టార్ట్ అవుతుంది. మేము ఎక్కడ కూడా మేము ప్రతిపక్షాలు విచ్ఛిన్నం చేస్తాం, ప్రతిపక్ష ఎమ్మెల్యే తీసుకుంటాం, మేము ఎక్కడ చెప్పలేదు, ఇప్పటివరకు ఎవరు చెప్పలేము మేము. కానీ కడియం శ్రీహరి మాట్లాడిన మాటను మీరు ఎందుకు ఖండించలేదు? ఆయన ఎవరు? మన రాజేశ్వర రెడ్డి గారు చెప్పిన మాటను మీరు ఎందుకు ఖండించలేదు? మీ నాయకుడు కెమెరామెన్ ఎవరు? ఈయన మనకి కేటీఆర్ గారు కేసీఆర్ చూస్తా ఉన్న మాట ఎందుకు ఖండించలేదు? ఎవరా ప్రయత్నం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ నిక్కచ్చిగా చెప్తుంది, మాకు మా బలం ఉంది, మేము నడిపిస్తాం. విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసి ఏదైనా ప్రయోగాలు చేస్తే మాత్రం మేము తలుచుకుంటే బహుశా మీరు, నేనేమంటానంటే ఆ ప్రయత్నం చేయకండి, మంచి ప్రతిపక్ష పాత్ర పోషించండి, నేను చేసే తప్పులను ఎత్తి చూపండి, వాళ్ళ ప్రజల బంధాన్ని పొందుకునే ప్రయత్నం చేయండి. మరి ఎమ్మెల్యేలు కలవడాన్ని నేనేం పెద్దగా తప్పట్టట్లేదు. కాంగ్రెస్ పార్టీగా అవసరం కల్పించే కల్చర్ మనం వచ్చి కలవడం అన్నది కూడా ఒకవైపు వచ్చి అటే ఉండిపోతారేమో అన్నటువంటి ఇది ఉంటది కదా, భయం. భయపడుతున్నట్టు అంతకుముందు ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళే కదా, నువ్వు నేర్పిన విద్య నేనే వచ్చి కదా జోష్ణ గారు, విద్యను ఎవరు నేర్పారు? కేసీఆర్ గారు నెలకొల్పిన కల్చర్ కదా. ఒక అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త విలువలో ప్రతిపాదిస్తే బాగుంటుంది కదా. కాంగ్రెస్ కథ ఎవరు? అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం లేనప్పుడు ఇంకొకలా ప్రవర్తించడం మా నైజం కాదు. ఒకటే చాలా స్పష్టంగా ఊరులాగా మా ముఖ్యమంత్రి గారు, మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారు? ప్రజల నిర్ణయాన్ని
నాయకుడు ఎవరు? కేటీఆర్ అదే కదా. ఓకే, ఓకే, దత్తాత్రేయ గారు, అవి వింటాము ఇవి వింటాము, చూద్దాం. అంటే నేతలు కలవడము అప్పుడే ప్రచారాలు అనేది ఎందుకు, కానీ వాళ్ళు ఒక బయటకు వచ్చి అయితే క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు, మేము కేవలం నియోజకవర్గ సమస్యలు అని. బట్ ముందు తెలుస్తుంది వెళ్తారా లేదంటే ఉంటారా అనేటువంటిది ఏ పార్టీలోనైనా కూడా, నాట్ ఓన్లీ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అని కాదు, ఈ ఎన్నికల ముందు మాత్రం ఇటువంటి సిచ్యువేషన్స్ అయితే క్లియర్ గా ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీనివాస్ గారు, దత్తాత్రేయ గారు, రియాజుద్దీన్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు నిజం దాగదు.